చెప్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ రోజున అంశం ఏంటంటే ఈ రోజున సంతృప్తి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అంశం ఏంటంటే సంతృప్తి. సంతృప్తి అంటే మాటకు అర్థం చెప్పండి ఎవరన్నా. అంటే ఏంటి అమ్మా? కరెక్ట్గా సూట్ అయ్యేటట్టుగా వాడి కోసలో చెప్పండి. అసలు ఎవరు చెప్పలేకపోతున్నారు. కొంచెం చెప్పావమ్మా, పూర్తిగా చెప్పలే. సంతృప్తి అంటే దానికి అర్థం అయ్యా అదే షార్ట్ కట్లో చాలేక ఇక చాలు అనేది. దేవుడికి స్తోత్రం. అన్నం పెడుతున్నాం, సంతృప్తికి కడుపు నిండిపోయింది అనుకో ఏమంటాం? చాలు చాలు ఎక్కువైపోయింది అంటే ఎక్కువైపోవటం. సంతృప్తి అంటే చాలు ఇక. దేవుడికి స్తోత్రం. అందరు చెప్తాం దేవుడికి స్తోత్రం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూసుకుంటే ఆల్రెడీ మన శుక్రవారం చెప్పాను. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఇదే చెప్పమన్నారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవాలి త్వరగా. దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. ఒక్క నిమిషం. దేన స్థితి అంటే ఏంటి? లేని స్థితి నాకు తెలుసు అని పౌలు గారు అంటున్నాడు. దేవుని స్తోత్రం. సంపన్న స్థితి అంటే ఉన్న స్థితి కూడా నాకు తెలుసు అని పౌలు గారు అంటున్నాడు. దేవుని స్తోత్రం. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది నేను చెప్పింది? ఏ పరిస్థితిలో నీవు ఉన్నా సరే ఆ పరిస్థితిలో నీకు సంతృప్తి కావాలి. ఆమేనండి. సంతృప్తి లేకపోయింది అనుకోండి నీకు మనశ్శాంతి ఉండదు. దేవుడు నీకు ఫ్రీగా ఇచ్చేది ఏంటంటే, ఫ్రీగా ఇచ్చే కూడా నువ్వు పొందుకోలేవు. ఫ్రీగా ఇచ్చేది ఏంటి? చాలా ఉంది దేవుడు ఫ్రీగా మనకి ఇచ్చింది. అందులో నిద్ర ఊరకనే, నిద్ర కూడా కనీసం నీకు మనశ్శాంతి లేకపోతే నిద్ర కూడా నీకు ఇలాగే ఎప్పుడు పరిస్థితి, పగలు రాత్రి కూడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు సంతృప్తి. ఈ రోజున ఈ దినాల్లో కుటుంబ వ్యవస్థ పతనం అయిపోతుంది చాలా చోట్ల. కారణం ఏంటి తెలుసా? సంతృప్తి లేకపోవడం. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, ఆ యొక్క బంధువులు, రక్త సంబంధులు కొట్టికి చేస్తున్నారు. కారణం ఏంటి తెలుసా? సంతృప్తి లేకపోవడం. సమాజంలో ఉన్న పొరుగు వాళ్ళందరూ కూడా దెబ్బలాడుకుంటున్నారు చాలా చోట్ల. కారణం ఏంటి? వీడికి ఉన్న పొలం వీడికి చాలదు, పక్కోడి పొలం కూడా పక్కోడి పొలం కూడా కావాలని అందులో జెండా పోతుంది. ఆడు ఊరుకుంటాడా? ఆడు వేస్తాడు యాత. అర్థమవుతుందా? లేదా పక్కోళ్ళ స్థలం, పక్కోళ్ళ ఇల్లు కూడా గబుక్కుని కావాలని ఏదైనా ఆశపడి వెళ్తే ఎలా ఉంటుందంటే పరిస్థితి. ఈ దినాల్లో గొడవలన్నీ అయ్యి ఎక్కడ చూసినా. అర్థమవుతుందా? అందుకే మనం దేవుని బిడ్డలమైన మనకేం కావాలంటే సంతృప్తి కావాలి. ఆమేనానండి. కొంతమందికి సంతృప్తి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమొస్తుందంటే గర్వం వచ్చేస్తుంది. కొంతమందికి ఎంత సంతృప్తి ఉన్నా, ఎంత సమృద్ధి ఉన్నా సరే, సమృద్ధి సంతృప్తి రెండు కూడా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు. దేవునికి స్తోత్రం. ఆ రెండు పక్క పక్కనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. సమృద్ధి అన్నా సంతృప్తి అన్న ఇంచుమించుగా. సమృద్ధి వచ్చినప్పుడే సంతృప్తి కలిగిద్ది కదా. దేవునికి స్తోత్రం. సమృద్ధిగా అన్నం పెట్టి మనకు ఏమంటావు నువ్వు? అందుకే పెద్దలు ఏమంటారంటే అన్ని దానాల్లోకి వెళ్ళా. ఎందుకు అన్నదానం గొప్పది అంటారంటే ఆడు ఎంత తిన్నాక చాలు అంటాడు. అదే నువ్వు 1,00,000 రూపాయలు చాలంటాడా? దేవునికి స్తోత్రం. అదే ఓ 2 లక్షలు చాలంటాడా? ఇంకో 1,00,000 ఇస్తే ఏమైతాడు? అంత ఉందిగా, బోళ్ళు ఉండగా ఇంకో 1,00,000 ఇస్తే ఏమవుతాడు అనుకుంటారు. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు ఉన్న దానిలో నీకేం కావాలంటే సంతృప్తి కావాలి. ఆమేనండి.
షెడ్డే. ఈ రేకుల షెడ్ని బట్టే మనం ఏం చేయాలంటే హాయిగా ప్రభా ఓన్లే నాయన ఇదైనా ఇచ్చావు అని సంతృప్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఓన్లే నాయన ఇదైనా ఇచ్చావు, వందనాలయ్యా. అంతేగాని నాకు రాజుకోట లేదేంటి, నాకు కోట ఇవ్వా, నాకు బంగ్లా ఇవ్వా, ఇస్తాడు ఆయన. ఆమేనానండి. తగిన సమయం వచ్చినప్పుడు ప్రతి దానికి సమయం ఉందంట, బైబిల్లో ఉంది. దేవుని స్తోత్రం. నువ్వు సమయం వచ్చినప్పుడు దేవుడు నువ్వు అడక్కోకుండానే ఇస్తాడు ఆయన. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆగలేట్లేంటి, టిఫిన్ తెప్పించిన, ఏరసం ఉందా ఓఆర్ఎస్ఎల్ తెప్పించిన. దేవునికి స్తోత్రం. ఇందులో కూడా ఓఆర్ఎస్ఎల్ వెళ్ళలేదు, టిఫిన్లు వెళ్ళలేదు. ఉదయం నుంచి కొంచెం టీనీళ్ళు వెళ్ళి కొంచెం టీనీళ్ళు, అది ఎక్కడో సెంటర్లో తెప్పించిన మార్వాడి టీనీళ్ళు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మీరు ఎలా ఉన్నారు, నేను కూడా. దేవునికి స్తోత్రం. పౌలు గారు ఆయన సామాన్యుడు కాదు. పౌలు గారు కోటీశ్వరుడు ఒకప్పుడు. కానీ ప్రభువు నమ్మక ఆయన మొత్తం వదిలేసుకుని దేనస్థితిలోకి వచ్చేసాడు. తర్వాత ఆయన అన్నాడు, నాకు దేనస్థితి తెలుసు, సంపన్న స్థితి తెలుసు. అసలు ఖచ్చితంగా మాకు కావాలయ్యా, మాకు ఇవి నాయన అంటే దేవుడు ఇవ్వడా? అసలు మొదటగా ప్రార్థన ఎవరి ప్రార్థన దేవుడు త్వరగా ఆలకిస్తాడని సేవకుల ప్రార్థన. ఆమేనానండి. ఇవ్వడా దేవుడు? ప్రభు ఈ బిడ్డను స్వస్థపరుచునైనా అంటే స్వస్థపరుస్తున్నాడు, ఈ బిడ్డను బ్రతికించేయంటే బ్రతికిస్తున్నాడు, ఈ బిడ్డను బాగు చేయనైనా బాగు చేస్తున్నాడు. మరి దేవుడు మా ప్రభు మాకు ఆర్థికంగా సహాయం చేయనైనా, సంతృప్తిని కలగజేయనైనా అంటే కలగజేయడా? కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. ఏ స్థితిలో ఉన్నా సరే మనం ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందని నేను చెప్పింది. ప్రతి విషయంలో కూడా సాధారణంగా ఈ దినాల్లో మనుషుల మనసు ఎలా ఉందంటే చెంచల మనసు. ఏ మనసు? ఒకడు మొన్న మన సహోదరుడు అన్నాడు, ఒకడు అంటున్నాడంట లావుడితో, సాధారణంగా ఆ మాట నేను చెప్పకూడదు, 10 సంవత్సరాలు అయింది నిన్ను పెళ్లి చేసుకుని, ఇక నీ మీద నాకు మోసి తీరిపోయింది, నాకు ఎక్కర్లా, నీకు ఎడాకులు ఇచ్చేస్తాను అన్నాడు. పెళ్లి చేసుకునేది దేనికి? అసలు ఆడికి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అసలు? అమ్మ అర్థమవుతుంది నా మాట? పెళ్లి చేసుకునేది మోసి తీర్చుకోవడానిక? అసలు ఆడికి కనీసం బుద్ధి జ్ఞానం అనేది ఉంటే ఆ మాట. నిజంగా ఈ దినాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే చాలా చాలా దారుణంగా ఉంది. ఆ సందర్భం ఉన్నప్పుడు వినటానికే నాకు బాధ అనిపించింది. దేవునికి స్తోత్రం. ప్రతి మనిషిలో ఏదో బలహీనత ఉంటుంది. బలహీనత లేనివాడు ఎవడో. కానీ చేసుకున్న వారికి దేవుని వాక్యం సెలవిస్తుంది 3 విషయాల్లో సమృద్ధిని సంతృప్తిని కలగజేయాలని దేవుడే సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒకటి, వివాహం చేసుకున్న దానికి ఆహారం తక్కువ చేయకూడదంట, బైబిల్లో ఉంది ఆ మాట. రెండోది, వస్త్రాలు తక్కువ చేయకూడదంట. వస్త్రాలు అంటే రాజు బట్టలు తెచ్చి ఒక్కర్లా, నువ్వు కట్టుకుని ఏ బట్టలు కట్టుకుంటున్నావు అలాంటి సామాన్య బయట బట్టలే. ఒకటి, ఆహారం. నువ్వేమో ఆహారం తింటున్నావు అదే పెట్టు. రోజు బిర్యానీలు అడిగితే నువ్వు ఎక్కడ తెస్తావు? దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది నాన్న నేను చెప్పేది? పెళ్ళైన వాళ్ళారా దేవునికి స్తోత్రం. ఏం తింటావో నీ భార్య ఏమన్నా వాళ్ళకి అడిగిద్దా? నాకు ఇదిగో నువ్వు పచ్చడి తింటే తిని నాకు మాత్రం బిర్యానీదే అంటదా? అంత ఏ భార్య అంద నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. సాధారణంగా మన ఇండియాలో కల్చర్ ఎలా ఉంటుంది అంటే, భర్త ఎటు వెళ్తే ట్రైనింగ్ లాంటి భర్త ఆడు ఎటు వెళ్తే అటు, ఆడు చెట్టోడైనా సెంటాలోడైనా ఇంకోడైనా ఎనమాల పడి భార్య లాగా. దేవునికి స్తోత్రం. ఇండియా కల్చర్ అలా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఆహారం తక్కువ చేయకూడదు నీ యొక్క భార్యకి. రెండోది, వస్త్రాలు తక్కువ చేయకూడదు. మూడోది, సంసార ధర్మం తక్కువ చేయకూడదు. బైబిల్లో ఉంది మాట. దేవునికి స్తోత్రం. ఏదో ఒక ఈ రకంగా కట్నాల కోసమో లేకపోతే ఇంకో రకంగా ఇంకా నాకు అక్కర్లా ఏదో అగ్రిమెంట్ టైప్లో ఇదిగో 10 సంవత్సరాలు కాపురం చేశా, నాకు బోర్ కొట్టేసింది, లేకపోతే ఇంకా ఏదైనా ఇంకో. దేవునికి స్తోత్రం. బయట ఎన్ని రకాలు చచ్చినా ఎలాగొన్నా సరే భార్యని ఇష్టోర్ పెట్టకూడదని ఉంది బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గతంలో సహోదరుడు చెప్పినట్టు బయట రకరకాలుగా ఉన్నాడంట. ఎలాగోగల సామాన్య బయట ఇంట్లో భార్య దగ్గర ఎలాగా కనీసం చేసుకున్న భార్యని ఇష్టోర్ పెట్టకూడదు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఉంది, నా మాట కాదండి బాబు, ఇది మనందరికీ వర్తిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో ఎందుకు కుటుంబ వ్యవస్థ పతనం అయిపోతుందంటే సంతృప్తి లేకపోవడం. ఈ దినాల్లో అన్ని రకాల అనర్థాలు ఏంటంటే కారణం మనసు. మనం ఏమవుతుందంటే మన మనసు ఉన్నదానితో మనం సరిపెట్టుకోలేకపోతాం. దాని మూలన ఏమవుతుందంటే లేనిపోని గొడవలన్నీ వచ్చి పడిపోతున్నాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. ఆ యొక్క మరో మాట చూసుకుంటే ఆ యొక్క హెబ్రీ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చదవండి.
ఆ 1 తిమోతి 6:6 చదవండి. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. దేవుని స్తోత్రం. ఫస్ట్లో మన సేవ స్టార్టింగ్లో వినపడతలే కూర్చుంది వాళ్ళు లైట్గా. ఫస్ట్లో మన సేవ స్టార్టింగ్లో వినపడుతుంది నా మాట. నాకు ఒక డొక్కు స్టార్ సిటీ బండి ఉండేది, జాగ్రత్తగానండి. ఏ బండి? ఒక డొక్కు స్టార్ సిటీ బండి. అది దగ్గరగా కొనటం 26,000 కొన్నాను. అది దగ్గరగా అది నా దగ్గర 5 సంవత్సరాలు నా దగ్గరే డొక్కు అయిపోయింది. 5 సంవత్సరాలు వాడింది దాన్ని. సేవ స్టార్టింగ్లో చాలా చోట్లకి పరిచర్యకి తిరుగుతూ ఉన్నప్పుడు ఒక రౌండ్ ఏమో మా నాన్నగారిని మా అమ్మగారిని దింపేవాడిని దాని మీద ప్రార్థనకి. ఇక్కడి నుంచి వేరే చోటని ప్రార్థన జరిగితే ప్రతిరోజు ఎక్కడో అక్కడ ప్రార్థనలు ఉండేవి. ఒక రౌండ్ ఏమో పౌలు ఆల్రెడీ పౌలు సందర్భం వస్తుందని నెక్స్ట్ పౌలు తెలుసు కాబట్టి, 2వ రౌండ్ ఏమో పౌల్ని మమతని దింపేవాడిని. 3వ రౌండ్ ఏమో పాస్టర్ గారిని, ఏలియాని, మోసేని, చిన్న మెగాఫోను, కాంగో ఇవన్నిటిని తీసుకెళ్ళేవాడిని. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు ఏమో కాంగో తిరిగేసి పట్టుకుని ఒళ్ళు పెట్టుకుని కూర్చునేది. నేను పిల్లలిద్దరు ఎవరి ట్యాంక్ మీద కూర్చునే వాళ్ళు. మళ్ళీ ఆడవాళ్ళు ఈ మెగాఫోన్ చిన్న సంచి ఇలాగ తోలుకుంటూ వెళ్ళేవాడిని. దేవుని స్తోత్రం. అలాగే కనీసం 3-4 రౌండ్లు తిరిగేవాడిని ఆ బండితో. అలాగే ప్రభా నీ సేవనైనా ఇది అనుకుంటా ఆ డొక్కు బండి వేసుకుని అలాగే తిరుగుతా ఉండేవాడిని. ఇప్పుడు ఎల్లకాలం డొక్కు బండి సరిపోద్దా? పిల్లలు మనంత అయ్యారు, బండి సరిపోద్దా? దేవుడు అది తెలుసు కాబట్టి, సమయం వచ్చింది కాబట్టి ఎవరి బండి వాళ్ళకి. ఇప్పుడు పౌలు బండి పౌలుకుంది, ఏలియా బండి ఏలియాకుంది, నా బండి నాకే. దేవుని స్తోత్రం. అంటే నీ ఉన్న దాంట్లో దేవుడు ఇచ్చేదాకా నువ్వేం చేయాలి? పెద్దల సామెత ఏంటో తెలిసి, ఓర్చుకుంటేనంట అమ్మ ఏనండి, ఓర్చుకుంటే గుడ్డు దాకడయిద్దంట. అర్థమైందా? ఓర్చుకుంటే గుడ్డు ఎక్కడ అర్థమైందా? అర్థం కాలేదా? గుడ్డి పిల్లయి చెప్పమ్మ, పిల్ల పెరిగి కోడయి ఆ కోడి ఏకంగా దాకడ కూర అయింది. దేవుని స్తోత్రం. అందరూ చెప్తాం దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అందుకే ఏం చేయాలంటే మనం ఉన్న పరిస్థితిలో ఏం చేయాలంటే సంతృప్తి పడాలి. దేవునికి స్తోత్రం. చదవండి. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉంది. దేవునికి స్తోత్రం. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు. దీనిలో నుండి మనం వెళ్ళేటప్పుడు కూడా ఏమి తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రాలు కలిగిన వారమై ఉండి వాటితో తృప్తి పొందుదాము. దేవునికి స్తోత్రం. అన్యులు చనిపోతే ఏం చేస్తారు తెలుసా? పాడి మీద ఒక్కవారంలో పడుకోబెడతారు ఇంకా అన్యులు చనిపోతే. నాకు తెలియదు ఈ సందర్భం, నేను ఎప్పుడు పెద్దగా చూడలా. మా తాతయ్య మా నాయన చూశాను, అప్పుడు చూశాను ఇదేంటి ఎలా పడుకోబెడుతున్నారు. తర్వాత ఏం చేస్తారంటే బట్టలన్నీ తీసేసి మొలతాడు కూడా కట్ చేసేస్తారు. అన్యులు ఏంటంటే వీడు వెళ్ళేటప్పుడు ఎలా తల్లి గర్భంలో నుంచి పుట్టినప్పుడు ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోవాలనేది వాళ్ళ సెంటిమెంట్. కనీసం మీకు ఒకటి తెలుసో తెలీదో, ఏదైనా ఒకవేళ లేడీస్ ఎవరైనా చనిపోయారనుకోండి, వాళ్ళకి చిన్న ముక్కు పొడకు ఉందనుకోండి, కనీసం సమాధిలో దిగి ఆఖరణ గోతులోకి దిగి ఆ ముక్కు పొడకు కూడా తీసేస్తారు. తెలుసా మీకు ఆ విషయం? మంచరు
అంటే మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో నుంచి మనం వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమీ తీసుకుని వెళ్ళలేము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాగా మనం ఎలా ఉండాలంటే అన్న వస్త్రాలు కలిగిన వారమై సంతృప్తి కలిగి ఉండాలంటే దేవునికి స్తోత్రం. ఆహారము వస్త్రాలతో సంతృప్తి కలిగి ఉండాలంటే దేవునికి స్తోత్రం. నేను అదేగా మేను చలిడుతుంది, బాగా విపరీతమైన చలిట్టేస్తుంది, ఏమీ లేవు కప్పుకుంటారు దుప్పట్లో. కొంతమంది బరకాలు కప్పుకుని తిరిగేవాళ్ళు ఉన్నారు, అక్కడ గోరు సంచులు కప్పుకునే వాళ్ళు ఉన్నారు. తెలియదా నీకు? ఇప్పుడు వాళ్ళకి ఆ బాధ ఏం తెలుస్తుంది? హాయిగా గొంగళి కప్పుకుని పడుకుంటున్నారు. ఇంకేం తెలుస్తుంది వాళ్ళకి? పూర్వకాలం పాపం పిల్లలు ఎక్కువ మందిగా, జనాలు చాలా మందికి డబ్బులు ఉండే కాదు, పేద పరిస్థితి. గొంగళ్ళు ఉండే కాదు, స్వెటర్లు ఉండే కాదు, ఏమైనా ఉంటే మందపాటి దుప్పట్లు ఉండే. కొంచెం అప్పట్లో గొంగళ్ళు కూడా మందపాటి దుప్పట్లు ఉండే. అది ఎవరికో కొంతమంది తెల్లారుజామునే లేచిపోయి వచ్చి వీధుల్లో సెలమంట వేసుకున్నాడు, చలి తట్టుకోలేక. ఆ బాధలు కూడా అనుభవించిన సందర్భాలు ఉన్నాయి. నాకు దేవునికి స్తోత్రం. సెలమంట కాగా అన్నవాళ్ళు ఉన్నారా? కానీ ఈ కాలపలికి ఏ బాధ ఏమి అసలు దేవుడు ఎంత సుఖం ఇచ్చేసాడు చూడండి. దేవునికి స్తోత్రం. చక్కగా స్వెటర్ వేసుకుంటున్నాం, ఇది కప్పుకుంటున్నాం, ఇది టోపీ కూడా వచ్చేస్తుంది దానికి. ఇంకెక్కడ ఉంటుంది వీటి? దేవునికి స్తోత్రం. చలి ఎక్కడ ఉంటుంది? చక్కగా వేడిగా. నిజంగా నేను అనుకుంటాను, బాగా చల్లగా ఉన్నప్పుడు, బాగా వర్షంగా ఉన్నప్పుడు కొంచెం వెళ్ళాలి లోపలికి. ఏం వెళ్ళాలి? వేడికి టీ వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు తప్పుగా అనుకునేవాళ్ళు. దేవునికి స్తోత్రం. నాకు టీ అలవాటు కాబట్టి బాగా చలిగా ఉన్నప్పుడు మరి కొంచెం టీ పెట్టి అమ్మాయి అంటాం. బాగా చలిగా ఉన్నప్పుడు, వర్షం పడినప్పుడు పాలు కొంచెం ఎక్కువ తెప్పించంటాం. కొంచెం వేడిగా తాగుతుంటే కొంచెం అబ్బా ప్రభా, ఈ నీడ పట్టిన ఈ ఇంత వర్షంలో ఇంత చలిలో ప్రభా నీ కృపను బట్టి నువ్వు హాయిగా టీ తాగుతున్నాను, ఇది నువ్వు నీ కృపయ్యా అనుకుంటా. దేవునికి స్తోత్రం. నాకెందుకు రాజుకోట ఇవ్వలేదు, ఇంకా ఎందుకు నాకు బంగ్లా ఇవ్వలేదు, నాకు ఇదేనా నువ్వు ఇచ్చేది, నీ కోసం నేను ఎంత త్యాగం చేశాను కదా, ఇదిగో ఒకటి ఇడిచి పెడితే నూరింతల ఆశీర్వాదం వస్తుందని చెప్పావు కదా బైబిల్లో. నూరింతల ఆశీర్వాదం ఏదయ్యా అని అడగాలనిపిస్తుంది ఒకసారి. దేవుడి స్తోత్రం. కానీ మళ్ళీ అన్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ నన్ను ఇస్తారు. కంగారు పడుకోకు, ఆయన సమస్తం దేవుడు గొప్ప దేవుడు ఆయన. ఆమేనండి. ఒక్కోసారి అవిశ్వాసం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు, అసలు మనకున్నది కూడా ఇంకా చాలా మందికి లేదు. ఉందా? ఈ నీడ కూడా లేని వాళ్ళు అనేక మందిలో ఉన్నారు. నువ్వు ఉన్న దానితో నువ్వేం చేయాలంటే దేవుని సమకూలో సంతృప్తి పొందాలి. ఆమేనండి. సహోదరి మొన్న రోజు నువ్వు మాట అండి, అయ్యారు నేను ఇల్లు పాడేసి ఇల్లు కట్టేద్దాం అనుకున్నాను. ఒకసారి మీరు అన్నారు నాతో, డబ్బులు లేకుండా ఇల్లు కట్ట పడేద్దామా అన్నారు. ఆ మాట గుర్తొచ్చి ఆపేసాను. అన్నాను, అమ్మ అన్నావు డబ్బులు లేకుండా ఎందుకు పడేద్దా అన్నాను. డబ్బులు లేకుండా కట్టలేమని కాదు, ఉన్నది కూడా పోతే లేనిపోయిన ఇబ్బంది, ఉన్న నీడ కూడా గుర్రెట్టండి కాసేపు ఇక్కడ ఉండండి. దేవునికి స్తోత్రం. ఉన్న నీడ కూడా పోకూడదని దేవునికి స్తోత్రం. అంటే మనం ఉన్న దాంట్లో ఏం చేయాలంటే ఉన్నకు కట్టుకో, తప్పులేదు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. ఉన్నదాన్ని పాడేసుకోవటం ఎందుకు? ఒక ఆయన ఈ మధ్యన ఒక ఆయన పరిచయం అయ్యాడు. అయ్యగారు ఖచ్చితంగా మనం ఈ యొక్క ఇంటికి లోన్ ఇప్పిస్తామండి, మీరు ముందు అదంతా పడగొట్టేసి బేస్మెంట్ వేసి చూపించండి. అర్థమైంది నేను చెప్పింది? బేస్మెంట్ వేసి చూపించమన్నాడు. తీరా అంతా ఇదంతా ఎలాగ కొంచెం జాగ్రత్తగా అప్పుడప్పుడు చేయించుకుంటా వచ్చు. దగ్గరగా ఇప్పుడు సుమారుగా ఒక 3 లక్షలు ఈజీగా అయింది కదా మొత్తం. ఉన్నది పడగొట్టి బేస్మెంట్ ఏమంటున్నాడు ఏంటారు బాబు ఇది. ఒకవేళ తీరా పడగొట్టి బేస్మెంట్ వేసాక నేనన్నా బేస్మెంట్ కూడా మన దగ్గర ఏం లేదండి బ్రదర్ అంటే, అబ్బాయి అలా ఈరండి బ్యాంకులో అయిపోతే మాని. దేవునికి స్తోత్రం. మేము ఈ ఉన్నదాన్ని అడగొట్టుకోకూడదు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కడద్దంట 3 రాళ్ళ తన చేతులతో. అది కుటుంబ వ్యవస్థ గురించి ఉంది. కానీ మనకి దేవుడిచ్చిన ఈ ఇల్లు కూడా ఏం చేయాలంటే జ్ఞానవంతంగా మనం వెళ్ళాలి. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. తర్వాత మరో మాట చూసుకుంటే కీర్తనల గ్రంథం లేవీకాండం 26వ అధ్యాయం 5వ వచనం చదవండి. లేవీకాండం 26వ అధ్యాయం 5వ వచనం. 26:5. ఇటు చూడండి ఒకసారి. తృప్తిగా మీరు భుజించి మీ దేశంలో నిర్భయంగా నివసిస్తారు.
భుజిస్తారంట. దేవుని స్తోత్రం. దేవుడిచ్చే ఇది ఒక ఆశీర్వాదం. ఆమేనానండి. తృప్తిగా ఒకటి భుజించాలి. ఒకడు తృప్తిగా భుజించగలదురా? ఏనండి ఒకసారి ఆ రోజునే వాడికి శనగ చట్నీ తినాలనిపిస్తే ఏమవుతుంది? జ్వరం వస్తుంది. ఆ రోజునే వాడికి కట్లకి మాంసం తినాలనిపిస్తుంది, ఏదో బలహీనత. ఇంకెక్కడ తింటా తృప్తిగా? దేవునికి స్తోత్రం. తృప్తిగా తినాలంటే మాంసం కూర ఎంత తింటాడండి ఒక మనిషి? చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పండి. 1/2 కేజీ కరెక్ట్గా చెప్పారు. దేవునికి స్తోత్రం. గట్టిగా తింటే ఒక ఆయన, నాకు తెలిసిన ఆయన కేజీ 2 కేజీలు కూడా తినేవాళ్ళు ఉన్నారు. అమ్మ ఎలా తింటారో బాబు, కేజీ 2 కేజీలు అన్నాను. లేదు అచ్చంగా కూర తినేస్తాం ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అచ్చంగా కూర, ఇక అన్నం కాదు, అచ్చంగా ఏదో కలిపినట్టుగా అన్నం కలిపి. దేవుని స్తోత్రం. అర్థమైందని నేను చెప్పింది. నువ్వు తృప్తిగా భుజించడం కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఆమేనానండి. నువ్వు నిర్భయంగా అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? అమ్మో పులి వస్తుందేమో, అమ్మో పాము వస్తుందేమో, అమ్మో శత్రువులు వస్తారేమో అనే భయం లేకుండా నువ్వు నిర్భయంగా నువ్వు పడుకుంటావు చూసావా, అది కూడా దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. సాధారణంగా నాకు నిద్ర వచ్చింది అనుకో, నేను పట్టుదలగా అక్కడ మెలుపుకుండి ప్రార్థన ఏం చేయను. నిద్ర వస్తే అన్నీ చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభా ఇదిగోనైనా పడుకుంటున్నాయినా మా కుటుంబం చుట్టూ నీ అగ్ని కంచివేనని చిన్న ప్రార్థన చేసుకుని పడుకుని పోతా. దేవునికి స్తోత్రం. నువ్వు మనస్ఫూర్తిగా, నువ్వు హృదయపూర్వకంగా ఆహారం తినే విషయంలో కూడా సమృద్ధిగానే తినాలి. ఆమేనానండి. నీతిమంతుడు ఆకలి తీరా భోజనం చేస్తారంట, బైబిల్లో ఉంది. వెళ్తేగా కాదు, ఆకలి తీరా తిన్నది ఒకసారి తిన్నా కడుపు నిండా తింటాడంట, బైబిల్లో ఉంది. దేవుని స్తోత్రం. కానీ ఈ రోజున డాక్టర్లు ఏం చెప్తున్నారంటే, షుగర్ ఉన్నవాడు కడుపు నిండా తింటే చచ్చిపోతారు, షుగర్ ఎక్కువ అయిపోద్ది. డాక్టర్ గారు, బాబు నువ్వు ఇక్కడి నుంచి ఒకసారి తినే ఆహారం 3 సార్లు తినాలన్నాడు డాక్టర్ గారు. ఒకసారి నాకు షుగర్ వచ్చినప్పుడు వెళ్తే, ఎన్నిసార్లు? అబ్బాయి అది నా వల్ల, తిన్నది ఒకసారి తిన్నా సరే సంతృప్తిగా తింటాం కదా, 3 ముక్కలు చేసుకుని దాన్ని. దేవుని స్తోత్రం. నీతిమంతుడు ఆకలి తీరా భోజనం చేస్తాడంట, బైబిల్లో ఉంది. దేవుని స్తోత్రం. అర్థమవుతుందని నేను చెప్పింది. రెండోది, నువ్వు నిర్భయంగా నువ్వు నిద్రపోతావు. ఆమేనానండి. నిర్భయంగా ఏ భయం లేకుండా ప్రశాంతంగా పడుకున్నప్పుడు ఏమైందంటే నిద్రలో ఏనండి జాగ్రత్తగా కొన్ని జబ్బులు సెట్ అయిపోతాయి. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నీకు ఉన్నదానితో నువ్వేం చేయాలి తెలుసా? ఏం చేయాలి? ఇక్కడే ఉన్నారా? నీకు ఉన్నదానితో దేవుని మహిమపరచాలి. దేవుని స్తోత్రం. నీకు ఉన్నదానితో దేవునికి థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. నీకు ఉన్నదానితోనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. దేవునికి స్తోత్రం. అందుకే లేమిలో ఉన్న పరిస్థితి ఒక్కోసారి ఎంత ధనవంతులకైనా, జాగ్రత్తగానండి ఈ మాట, ఎంత ధనవంతులకైనా, అమ్మ ఏనండి జాగ్రత్తగానండి, వాక్యమేనండి తర్వాత మాట్లాడు. ఎంత ధనవంతులకైనా సరే ఒక్కోసారి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అవునా కాదా? ఇక్కడే ఉన్నారా? ఎందుకు వస్తాయి? కారణం చెప్పండి. కొంత మీతోనే చెప్పిస్తాం. ఎందుకు ఆర్థిక ఇబ్బందులు అనుమతిస్తాడు దేవుడు? ఎంత కోటీశ్వరుడికైనా సరే ఒక్కోసారి చేతిలో రూపాయలు లేని పరిస్థితి వస్తుంది. కారణం ఎందుకంటే, కారణం నీ స్థితి నువ్వు మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ స్థితి నుంచి వచ్చావో, ఒకప్పుడు లేనప్పుడు నువ్వు ఎంత అల్లాడావో ఆ స్థితి నువ్వు మర్చిపోకూడదు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, ఎంత కోటీశ్వరుడికైనా సరే ఒక్కోసారి నలుగురు పెడతాడు. ఒక్కోసారి అంటే అప్పుడు నువ్వేం చేయాలంటే, నీకు ధనం వచ్చిందని నువ్వు ఆ ధనంతో పక్క వాళ్ళు ఏడిపించడం కాదు, కానీ ఆ ధనంతో నువ్వేం చేయాలంటే దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. అంతే చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత హెబ్రీ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే, హెబ్రీ 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండండి అంటున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. అసలు ఈ భూమి మీద ధనాపేక్ష లేని వాడు కాడండి. మీరు ఎక్కడే ఉన్నారా? డబ్బులు వద్దు అని అసలు ఎవరైనా అంటారయ్యా? అంటారు అసలు? పోనీ మీరు మంచోళ్ళు, మీరు అలాగ అంటారేమో. నేను అలాగ అన్నాను. డబ్బులు వద్దు అనే మాట ఎవడో కావాలి 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 కావాలి. ఏం కావాలి? జలగకు ఇమ్ము ఇమ్ము అని 2 కూతుర్లు ఉన్నారంట, బైబిల్లో ఉంది. జలగకు ఎవరికి? జలక్కి 2 కూతుర్లు ఉన్నారండి. జలగ ఏం చేస్తే ఇమ్ము 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 అంటే జలగ పట్టుకుందంటే రక్తం పీల్చేస్తారన్నమాట. దేవుడు ఎలా పోల్చాడు చూడు. జలగకు ఇమ్ము అనేవాళ్ళు 2 కూతుర్లు ఉన్నారంట జలక్కి. ఏనండి అమ్మ కూర్చొని కూతురు కూర్చొని
జలకి 2 కూతుర్లు ఉన్నారంటే ఇమ్ము ఇమ్ము అనేవాడు. అంటే నువ్వు జలగలాగా ఉండకూడదు, ఆమేనానండి. నువ్వు జలగలాగా పట్టిందే పట్టు అని ఎదరోళ్ళు పీడించకూడదు, ఆమేనానండి. కొంతమందిలో ఆ గుణం ఉంటుంది. అప్పిచ్చారనుకోండి ఆడు సత్యదాకా పీడిస్తేనే, అవునా కాదా? ఎవరైనా ఏదైనా అవసరం వచ్చి అడ్జస్ట్మెంట్ చేశారనుకో ఆ నత్తమానం పీడిస్తేనే ఇస్తావా లేదా, ఇస్తావా సత్తావా. అర్థమవుతుందమ్మా? అంటే ఎదటివారిని నువ్వు పీడించే వ్యక్తిగా జలగలాగా నువ్వు ఉండకూడదు, ఆమేనానండి. అర్థమవుతుందమ్మా? అప్పిచ్చి కూడా శోధించకూడదు అంటే బైబిల్లో ఉంది, అది కూడా బైబిల్లో. దేవునికి స్తోత్రం. అలాగే నీతిమంతుడు ఏం చేస్తాడంటే అప్పు చేసి ఆ అప్పు తీరుస్తాడంటే ఖచ్చితంగా. ఒక అడిగి ఆలస్యమైన ఖచ్చితంగా అప్పు తీరుస్తాడు, కానీ ఎగ్గొడతాలు ఏమి ఉండవు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తారు దేవునికి స్తోత్రం. అంటే సంతృప్తిలో నువ్వు ఉన్న స్థితి నీకు గమనించాలి, లేని స్థితి కూడా నువ్వు గమనించాలి, ఆమేనానండి. అసలు సంతృప్తిలో ఉన్నప్పుడు లేబులో ఉన్నప్పుడు కూడా నువ్వు మారకూడదు, ఆమేనానండి. అంటే ఏమీ లేనప్పుడు ఇడ్చోండి ఒకసారి, ప్రభా నాయన తండ్రి నాయన సమస్తం నీవేనైనా సమస్తం నీవేనైనా అని అన్నీ వచ్చాక పర్లా ఇంకేం పర్లా వచ్చేసి నీకు ప్రభుత్వం మనకు అవసరం. దేవుడు అంటాడు, నిజంగా పిచ్చోడా నీ దగ్గర డబ్బులు నీ దగ్గర ఉన్న ఆస్తులు చూసుకుని మురిసిపోతున్నాయేమో. దేవుడు ఏదన్నా చిన్న శోధన అనుభవిస్తే ఆ ఆస్తులు సరిపోతాయమ్మా. ఈ రోజున మనకున్న పేద స్థితిలో ఉన్నా సరే దేవుడు ఎంతగానో ఆయన రక్తంలో కప్పి కాపాడుతున్నాడు మనల్ని, ఆమేనానండి. మరణకరమైన రోగాలు, నాశనకరమైన తెగుళ్ళు నీ దగ్గరికి రాకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, ఆమేనానండి. ఒక్కొక్కటి నాశనకరమైన తెగులంటే ఏంటంటే నాశనకరమైన తెగులు ఎవరికైనా వస్తే మొత్తం వాడుకున్నదంతా అయిపోద్ది అనమాట. కానీ ఏమి రాకుండా దేవుడు మన దగ్గర ఏమీ లేకపోయినా సరే కేవలం ఆయన కృప తప్పితే ఏమీ మన దగ్గర లేదు, కానీ అయినా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే కాపాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు ఉన్నా లేకపోయినా నీ విశ్వాసం కోల్పోకూడదు, ఆమేనానండి. ఉన్న రోజు ఉంటుంది, లేని రోజు ఉంటుంది, కానీ నీ విశ్వాసం నువ్వు కోల్పోకూడదు. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసం వదిలేసి వెనుదిరిగితే నువ్వు దేవునికి ఇష్టడువు కాదు, దేవునికి ఇష్టరాలవు కాదు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. నా దీన దశలో నన్ను ఆదుకొని నీ ఆశ్రయపురములో చేర్చితివి. నా దీన దశలో నన్ను ఆదుకొని నీ ఆశ్రయపురములో చేర్చితివి. ఈ సమయంలో నన్ను గొప్ప దేవుడా మహోన్నతుడా, గొప్ప దేవుడా మహోన్నతుడా, ఆరాధించును ఆత్మతో సత్యముతో ఆరాధించును. నా దీన దశలో నన్ను ఆదుకొని నీ ఆశ్రయపురములో చేర్చితివి. నా దీన దశలో నీ ఆశ్రయపురములో చేర్చితివి. ఈ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత హృదయము ఇచ్చితివి. గొప్ప దేవుడా మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధించును, ఆత్మతో సత్యముతో ఆరాధించును. దేవుని స్తోత్రం. బైబిల్లో మరో మాట ఏమంటుందంటే అప్పిచ్చి వాళ్ళని ఏడిపించకూడదు ఉంది బైబిల్లో. నువ్వు అప్పిచ్చి ఒకవేళ నిజంగా ఉన్నాయనుకో అడగొచ్చు. కొంతమందిలో ఉన్నాయి ఈ బుద్ధి, నిజంగా ఉంటే అడగొచ్చు. కానీ వాళ్ళ దగ్గర లేకుండా నా డబ్బులు ఎత్తావా సత్తావా లేకపోతే ఊరుకోను అనకూడదు, ఆమేనాను. అర్థమైతే మీకు తెలిసే విషయం బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం. కానీ ఏ స్థితిలో ఉన్నా నువ్వు చూడండి, పేదరికంలో ఉన్నా ధనవంతుడిగా ఉన్నా నువ్వేం చేయాలంటే విశ్వాసం కోల్పోకూడదు, ఆమేనాను. విశ్వాసము ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తానేనండి. ఒక్కోసారి ముందు ధనవంతుడిగా ఉండొచ్చు, తర్వాత బాగా పేదోళ్ళు కావచ్చు. ఒకవేళ దేవుడు నిన్ను టెస్ట్ చేస్తున్నాడని అనుకోవచ్చుగా. దేవుని స్తోత్రం. దేవుడు ఒకవేళ నిన్ను పరీక్షిస్తున్నాడని ఎందుకు అనుకోకూడదు? అర్థమైతే నేను చెప్పింది. ఒక ఆయన ఈ సందర్భం చెప్పి నేను ముగిస్తానేనంటే, నూజివీడులో కాంట్రాక్టర్ గారు ఉండేవాడు. ఎంత ధర్మాత్ముడు అంటే ఎవరైనా సరే పేదోళ్ళు, అయ్యగారు బాబు గారు
ఇలా మా అమ్మాయి పెళ్ళండి అని చెప్పి వెళ్తే వెంటనే ఓ 10,000 రూపాయలు సాయం ఇచ్చి పంపించేవాడండి. దేవుని స్తోత్రం. అలాంటోడు కొన్నాళ్ళకి ఏమయ్యాడండి, కాంట్రాక్టర్లు ప్రభు నమ్ముకున్నాడు, న్యాయంగా కాంట్రాక్టులు చేయాలి, మోసం చేయకూడదని మోసాల జోలికి వెళ్తాం మానేశాడు. న్యాయమైన కాంట్రాక్టులు చేస్తే వస్తాయా డబ్బులు? టెండర్ పిలిచినప్పుడు న్యాయంగా కరెక్ట్గా ఇదిగోండి ఇదిగో 1 కోటి రూపాయలు అయితే దీనికని కాంట్రాక్ట్ చేసుకున్నాడు అనుకో, సరిపోతాయి? చాలు అబద్ధాలు ఆడాలి. ఇది నాకు వద్దు అని చెప్పి దేవునికి న్యాయంగా ఉంటుంటే కాంట్రాక్ట్లు ఆయనకి తగ్గిపోయి అన్నీ కూడా రావట్లా. చివరికి ఉన్న ఆస్తి అంతా కూర్చుని తింటే కొండలు కూడా గుర్తుంచుకోండి. కానీ ఆదివారం ఆరాధనకి వెళ్తే నువ్వు సంపాదించిందంటే చిలిసంచులోకి ఆరాధన మానేసి బయటికి వెళ్తే, ఆరాధన మానేసి నువ్వు పనులకి నువ్వు లేకపోతే ఏదైనా వ్యాపారాలకు వెళ్తే ఆ వారం అంతా కూడా నీకు వచ్చిందంతా కూడా చిలిసంచులోకి వెళ్ళిపోతుంది. అది చాలదు అసలు అది హాస్పిటల్కి. దేవునికి స్తోత్రం. వారం అంతా కష్టపడాలి, ఆదివారం ఒక్కరోజు అది దేవుడిది, అది ఆ రోజు దేవునికి స్తోత్రం. దేవుడి రోజును కూడా నువ్వు దొంగిలించేసావు అనుకో నీకు ఉపయోగము ఉండదన్నమాట. సాధారణ పెద్దలు అంటారు కూర్చుని తింటే కొండలైనా ఆగమని అంటారు. మొత్తానికి ఏమైందంటే అందుకే మనం ఒకటి ఏం చేయాలంటే, నువ్వు నిజంగా దేవుడు నిన్ను సేవకు పిలిచాడు అనుకోండి, నువ్వే పని చేయకపోయినా పర్లేదు, కానీ మామూలుగా ఖాళీగా ఉన్న వ్యక్తి ఏదో ఒక పని చేసుకోవాలి. ఆమేనానండి. ఏ పని చేయకపోతే ఏమైందో తెలుసా? ఒకటి సోమరతనం అలవాటు అయింది, రెండోది బద్ధకం అలవాటు అయింది, మూడోది బాగా ఒళ్ళు వచ్చేది. పాస్టర్ గారు కూడా లావుగానే ఉన్నాడుగా, ఇదేంటి పాస్టర్ గారు ఎంత బాగా చెప్తున్నాడంటే, పాస్టర్ గారు లావుగా ఉన్నాడంటే ఇది తిని వచ్చిన వాళ్ళు కాదు, ఇది ఉపవాసాల ద్వారా వచ్చిన వాళ్ళు. ఇది దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఉపవాసాల మూలాన కూడా పేగులు ఉబ్బుతాయి అంట, తెలుసా మీకు? సన్నగున్నవాడు కూడా లావుగా అయిపోతారు. దేవునికి స్తోత్రం. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన కొన్ని 10 సంవత్సరాల క్రితం సన్నగుండేవాడు, ఆయన ఇప్పుడు చాలా లావు అయిపోయాడు. ఆయన ఏంటిది నెల అయిపోయాడు అంటే నాకు మెల్ల అయిపోయాడు. ఆయన అయిపోయాడు ఏంటి అని చూస్తే ఉపవాసాలు. దేవునికి స్తోత్రం. ఉపవాసాల వలన ఏమైందంటే మనిషి లావు అయిపోతాడు. మొత్తానికి కాంట్రాక్టర్ గారి దగ్గరకు వచ్చేద్దాం మళ్ళీ. ఆమేనానండి. కాంట్రాక్టర్ గారు మొత్తం అన్ని కూడా కొంచెం అయిపోయినాయి, ఉన్నాయన్నీ అయిపోయినాయి. ఓ పాస్టర్ గారు, ఒక ఆయన అబ్రహాం అయ్య గారండి, ఓ పాస్టర్ గారు అక్కడికి వెళ్తే, అబ్రహాం మొత్తం అంతా అయిపోయింది అయ్యా, చాలా అల్లాడిపోతున్నాను అబ్రహాం, ఒకప్పుడు చాలా బాగా బతికా నేను, కానీ ఈ రోజున తినడానికి తిండి లేకుండా అల్లాడిపోతున్నాను, ఇదిగో మొత్తం అయిపోయింది అయ్యా నా ఆస్తులన్నీ అని. ఒక 11 ఎకరాల ఎంతో జామ తోట ఉంటే దాంట్లో కృతజ్ఞత కూడికి పెట్టించి ఆ తోట కూడా అమ్మేశాడంట. ఈ పాస్టర్ గారికి ఏం చెప్పాలో తెలియక పాస్టర్ గారు అన్నారంట, అంకుల్ గారు మరలా మీకు మంచి రోజులు వస్తాయండి, దేవుడు మరలా మిమ్మల్ని దీవిస్తాడండి, ధైర్యంగా ఉండండి అంకుల్ గారు అని చెప్పి ఏదో ఓ 4 మాటలు చెప్పి ఆయనకి ఈయన వచ్చేసాడంట పాస్టర్ గారు. కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ఆ ప్రాంతానికి, మూజివేడి ప్రాంతానికి ఈ యొక్క అబ్రహాం పాస్టర్ గారు వెళ్ళినప్పుడు అక్కడున్న ఈ కాంట్రాక్టర్ గారు కోటీశ్వరుడు అయిపోయాడంట. దేవుడికి స్తోత్రం. ఎలాగే ఏం జరిగింది? వాళ్ళ పిల్లలందరూ కూడా బాగా చదువుకున్నారు, దేవుడు ఆ బిడ్డలను దీవించాడు, వాళ్ళు విదేశాల్లో ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళు విదేశాల్లో నుంచి వాళ్ళు అక్కడ డబ్బు సంపాదించి ఈ యొక్క కాంట్రాక్టర్ గారికి పంపించేవాళ్ళు అంట. వాళ్ళు పంపిస్తే ఈయన ఏం చేసేవాడు, మళ్ళీ పొలాలు కొనటం మొదలెట్టాడంట, మళ్ళీ స్థలాలు కొనటం మొదలెట్టాడంట, మళ్ళీ ఇల్లులు కొనటం మొదలెట్టాడంట. దేవుడికి స్తోత్రం. అంటే యేసు ప్రభువుని నమ్మిన వాడి పని ఎప్పుడు కూడా అయిపోదు. ఆమేనానండి. అక్కడక్కడ కొన్నిసార్లు వేల మీద చూస్తుంది. జీసస్ నెవర్ ఫెయిల్ యూ. యేసుని కలిగిన వాడికి అపజయము లేదు. ఏదో నాకు వచ్చి రాని ఇంగ్లీష్లో నేను చదువుతున్నాను, మరి తప్పు అనుకోకూడదు. దేవుడికి స్తోత్రం. జీసస్ నెవర్ ఫెయిల్ యూ. యేసుని కలిగిన వాడికి అపజయము లేదు. దేవుడికి స్తోత్రం. ఒకప్పుడు చాలా మంది అయిపోయింది ఇది అబద్ధం, మా రాజుగాడి పరిస్థితి అయిపోయింది, దివాలా తీసేసాడు అంతా అమ్మ అనుకున్నారు చాలా మంది. అయిపోయింది కాడి నుంచి మళ్ళీ చిగురు వస్తాం మొదటి. దేవుడి స్తోత్రం. అయిపోవటం స్థలాలు అమ్మేశాను, చాలా స్థలాలు అమ్మేశాను. 20 కాసులు బంగారం, దగ్గర 17 కాసులు బంగారం వదిలేశాను, 3 కాసులు బంగారం, మొత్తం ఇప్పటికి 30 కాసులు బంగారం అమ్మేశాను ఇప్పుడు. దేవుడి స్తోత్రం. మనం కాసు ఉంటేనే భూమి మీద ఆగం. దేవుడి స్తోత్రం. ఒక చిన్న ఉంగరం ఉంటే 100 సార్లు లిప్తాం, ఎలా దేవుడి స్తోత్రం. దేనికి? నీ అక్కడక్కడ ఎక్కడ ఫంక్షన్కి వెళ్తాడు అత్తమారు మాట్లాడితే ఇది అంటే ఏంటి, అత్తమాను చెయ్యి ఎలా చూపిస్తాడంటే, ఆడు చెయ్యి చెమట దుడుచుకుంటలా, తల దుడుచుకుంటలా, నా ఉంగరాలు చూడరా బాబు, నీకు దండం పెడతాను,
దేవుని స్తోత్రం. అంటే యేసు ప్రభువుని కలిగిన వాడికి ఏనండి జాగ్రత్తగా స్థలాలు పోయినాయి, బంగారం పోయింది కానీ నాకు నా యేసయ్య దొరికాడు. ఆమేనానండి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు కూడా నా యేసయ్య దగ్గర ఉన్నాయి. ఆమేనానండి. ఆయన సమస్తాన్ని ఇయ్యగలిగాడు. ఆయన ఆమేనానండి. సమస్తాన్ని ఇస్తాడు ఆయన. ఒకప్పుడు నేను అప్పుల్లో ఉన్నప్పుడు అప్పులో వాళ్ళు ఎంత శోధించారో కళ్ళారా చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారే. ఎలా శోధించారు అర్థమవుతుందమ్మా. మెట్ల మీద ఒక మందిరం కడితే ఒక ఆమె దగ్గర 20,000 తీసుకుని ఆమె పదే వచ్చేసి మా నాన్నగారి కార్యక్రమానికి ఎవరో ఒకరి దగ్గర అప్పు తెస్తే వాళ్ళు పదే వచ్చేసి ఇస్తావా సత్తావా అంటే ఇంటికాడ కూర్చునే వాళ్ళు. డబ్బులు లేకుండా ఆడు కొట్టినా తిట్టినా ఇంకేం చేస్తాం డబ్బులు లేనప్పుడు మనం అలాగే ఓర్చుకుంటూ ఉండేవాడు. తర్వాత ఆ యొక్క ఎక్కడో ఆ బాకీ ఉంటే కొట్లో పోయినసారి చెప్పాను వాళ్ళు వచ్చి శోధించేవాళ్ళు. చాలా నలిగిపోతా ఉండేవాడిని. నలిగిపోతా ఉన్న సమయంలో ఇక మొత్తానికి ఏదైతే ఇది మైసూరు కూడా వచ్చిన స్థలం ఉండేది అప్పుడు మనకి. అది గుండిపల్లి పొలం అన్ని యొక్క రెడీగా బేరం పెట్టేస్తే అనుకోకుండా అక్కడ గుండిపల్లి పొలం అయిపోయింది. అక్కడ ఒక రేఖం పాస్టమ్ గారికి వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఇచ్చిన పొలం. దేవుని స్తోత్రం. ఆమె ఇచ్చిన పొలంలో ఇదేంటో పొలం కూడా మరి మనిషి ముఖ్యంగా పొలం కంటే ఇప్పుడు పొలం పోతే వాళ్ళు కంటే రేపు వస్తుంది, అల్లుడు పోతే వస్తాడా? దేవుని స్తోత్రం. వాళ్ళు కూడా మొత్తానికి ఒప్పుకున్నారు. ఏమో కూడా ఒప్పుకుంది అమ్మేద్దాం అంటే అమ్మేసి 6 ఎకరం కూడా అప్పులన్నీ కట్టేసింది. దేవుని స్తోత్రం. దేవుడు నా పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. అమ్మయ్య ఈ పని అయిపోయింది. అదే టైంలో దేవుడు నన్ను సేవలో పిలిచి దేవుడు నన్ను సేవలో పిలిచాక ఇక దేవుడు నన్ను మరలా వెనక తిరగనీయకుండా నడిపిస్తున్నాడు. ఆమేనాన్న. సమస్తం దేవుడు ఇయ్యగలిగిన వాడు ఆయన. ఆమేనానండి. యెహోవా ఈరే సమస్తాన్ని ఆయనే చూచుకును. ఆయన సమకూర్చే దేవుడు ఆయన. ఆమేనానండి. రెస్టరేషన్ అంటే పోగొట్టుకున్నంతా కూడా మరలా దేవుడు మనకి ఇయ్యగలడు ఆయన. ఆమేనానండి. ఆ యొక్క యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటే యోబు పోయిందంతా కూడా మరలా దేవుడు రెండింతలుగా ఇచ్చాడు కానీ దేవుడు ఎక్కడ అన్యాయము చేయలేదు. దేవుని స్తోత్రం. దేవుని కొరకు మనం నిలబడినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన మరలా సంతృప్తిని మరలా ఇస్తాడు ఆయన. ఈ కాంట్రాక్టర్ గారు అల్లాడిపోయాడు కానీ దేవుడు విడిచిపెట్టాడా? అరే పారా నీ బాధ నువ్వు పడరా బాబు, నా వల్ల నేను నీకేం చేయలేను అన్నాడు దేవుడు. అది యేసయ్యలో ఉన్న స్పెషల్. ఆమేనానండి. దేవుని స్తోత్రం. ఏదైతే మనం కోల్పోయామో అది దాన్ని రెండింతలుగా ఇయ్యగలిగిన వాడు దేవుడు. ఆమేనానండి. కానీ నువ్వు బాధపడకూడదు. ఆ టైంలో నేను అన్నీ అమ్మేస్తున్నప్పుడు మా నాన్నగారు బాధపడేవాడు. కనీసం ఇల్లు అయినా పిల్లలకే ఉంచుతాడా లేదా, అన్నీ అమ్మేస్తున్నాడు, ఇల్లు అయినా కనీసం ఉంచుతాడా లేదా, పిల్లల్ని ఎక్కడ రోడ్డు మీద నిలబెడతాడేమో, కనీసం ఏ నీడ లేకుండా చేస్తాడేమో అని చాలా భయపడుతుండేవాడు. తిడుతుండేవాడు కూడా నన్ను, కష్టపడి పని చేయరా ఇది అని చెప్పి. కానీ నువ్వు ఇలాగ ఉన్నాయన్నీ అమ్మేస్తున్నావు అలాగే. కానీ యేసయ్యను విడిచిపెట్టాడా? అమ్మ ఇక్కడే ఉన్నారా? యేసయ్యను విడిచిపెట్టాడా? నేను చెప్తున్నాను, యేసు ప్రభుని కలిగిన వాడికి అపజయం లేదు. ఆమేనానండి. అంతా జయమే కలిగిద్ది. ఆమేనానండి. ఒక్కోసారి లోకానికి మనం ఓడిపోయినట్టుగా కనపడతాం, అవసరమైతే ఒక్కోసారి ఓడిపోతాం కూడా. కానీ అంత మాత్రాన ప్రభు మనల్ని విడిచిపెట్టాడు అది కాదు అర్థం. యోబు గారు ఆ యొక్క కురుపులతో గోక్కున్నాడు, చెలపెంకితో గోక్కున్నాడు. పక్కన రాజులాగా ఉండాల్సిన వాడు ఎక్కడున్నాడు? వెళ్ళి అమ్మాయి ఎక్కడున్నారు? మంచి పరుపు మీద కూర్చోవలసిన వాడు గూడులో కూర్చున్నాడు, గోక్కున్నాడు. ఇలా గోక్కున్నాడు. ఆ యొక్క చెలపెంకి తీసుకుని గోక్కుంటుంటే సైతానికి మంట ఎక్కిపోతుంది. పక్కన ఎలాగా ఇదేంట్రా బాబు అన్నీ పోగొట్టినా సరే ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయనకే స్తోత్రం అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఇచ్చాడు మళ్ళీ ఆయనే తీసేసుకున్నాడు, ఆయనకే స్తోత్రం అంటున్నాడు. అదే పాట, అది దేవుని స్తోత్రం. కాడికి మంట ఎక్కిపోయింది. ఎవరికే? చైతన్యం మంట ఎక్కిపోయింది. ఏంట్రా బాబు ఎలా వీడు ఇవన్నీ పోయినా సరే దేవుణ్ణి స్తుతించడం మానట్లేదు అని చెప్పి చివరికి వాళ్ళ ఆవిడలో దూరాడు. వెళ్ళి యోబు గారు వాళ్ళ ఆవిడ పేరు కూడా లేదు, ఆవిడ పేరు కూడా అక్కడ బైబిల్లో. మహాతల్లి ఎంత భక్తి పొర్రాలో. దేవుని స్తోత్రం. వెళ్ళి నువ్వు దేవుడా అంటావేంటి? చచ్చిపో, దేవుడు తిట్టి సావు అని అందెళ్ళి అనేసరికి ఎవరు అనేది? భార్యలో ఉన్న సాతాను. అప్పుడు అంటాడు, దేవుడి వల్ల మనం మేలు పొందుకోవచ్చు కానీ దేవుడి వల్ల ఏదైనా శ్రమ వస్తే పొందుకోమా, ఏదైనా ఇబ్బంది వస్తే పొందుకోమా అన్నాడు. అంతే దెబ్బకి వెళ్ళిపోయాడు సైతాను. వెళ్ళిపోయి బాబు నీకు దండం నాయన, నీకు నీ యొక్క భక్తుడికి దండం ప్రభా, మీరే గెలిచారు ప్రభా అని చెప్పి ఒప్పుకున్నాడు సాతాను. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవుని స్తోత్రం. ఒక్కోసారి లోకానికి మనం ఓడిపోయినట్టుగా కనపడతాం, ఓడిపోవటం కూడా అవసరమైతే, కానీ దేవుడు మనల్ని గెలిపిస్తాడు. ఆమేనానండి. దేవుడు
మన పక్షాన ఉంటాడు కాబట్టి ఏం చేస్తాడంటే సమస్యాన్ని కూడా మరలా ఆయన రెస్టోరేషన్ చేస్తాడు. ఆయన మరలా సమకూర్పునిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. ఏదైతే కోల్పోయామో దాన్ని మరలా దేవుడు రెన్యూ చేస్తాడు, మరలా తిరిగి మనకే ఇస్తాడు ఆయన. అందుకే మనం ఏం చేయాలంటే ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడూ కూడా నీ విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఆమేనండి. ఒకవేళ నువ్వు డబ్బులు కోల్పోయినా, స్థలాలు కోల్పోయినా, పొలాలు కోల్పోయినా, ఇల్లు కోల్పోయినా, లేకపోతే మరొకటి కోల్పోయినా, కానీ నీ విశ్వాసాన్ని మాత్రం నువ్వు కోల్పోకుండా ఉంటే మరలా నువ్వు ఏదైతే కోల్పోయావో అవన్నీ మరలా వచ్చేస్తాయి. ఆమేనండి. దేవుని స్తోత్రం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. ఈ మాట చూసుకుని ముగించుకోండి. యోబు 42:10. మరియు యోబు తర్వాత అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాడు. పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికంగా కలిగిందట. దేవుని స్తోత్రం. ఏం కలిగింది పూర్వం యోబుకి? 7,000 గొర్రెలు, 3,000 ఒంట్లు, 500 జత ఎట్లు, 500 ఆడగాడిదలు, బహుమంది పనోళ్ళు, ఎన్ని ఉంది యోబుకి. అదంతా కూడా డబల్ అయిపోయిందంట. 7,000 14,000 అయింది, 3,000 6,000 అయింది, 300 600 అయింది. దేవుని స్తోత్రం. 500 1000 అయింది. దేవుని స్తోత్రం. డబ్బులు రెండింతలు ఇచ్చేసాడంట దేవుడు. దేవుని స్తోత్రం. ఎందుకు దేవుడు యోబుకి ఇచ్చాడు అలా రెండింతలు తెలుసా? ఇక్కడే ఉన్నారా? చెప్పండి, ఎందుకు ఇచ్చాడు? అన్నీ పోయినా సరే ఆయన విశ్వాసం పోలా. దేవుని స్తోత్రం. అన్నీ పోయి పనోళ్ళు, ఇప్పుడు డబ్బులు లేని దగ్గర పనోళ్ళు ఉంటారా? అప్పుడు దాకా ఒంగొంగి దండాలు పెట్టిన వాళ్ళు, అయ్యగారు బాబుగారు అన్న వాళ్ళు ఉంటారా? పారిపోతారు ఏటోళ్ళు. డబ్బు ఎప్పుడైతే అధికారం లేకపోతే అప్పుడు దాకా లొంగునోడు లొంగడు, డబ్బు లేకపోతే అప్పుడు దాకా వందనాలు చెప్పినోడు, నమస్కారం చెప్పినోడు చెప్పడు. అన్నీ ఉన్నప్పుడు అందరూ నీ దగ్గరికి వస్తారు. కానీ ఏమీ లేనప్పుడు నీ దగ్గరికి వచ్చేది ఎవరంటే ఆయనే ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం. ఏమీ లేని వాడిని చూస్తాడు ఆయన. ఆమేనానండి. ఏమీ లేని వాడిని గుర్తిస్తాడు ఆయన. ఆమేనానండి. ఆ యొక్క 102వ కీర్తన 18వ వచనం అనుకుంటే అందులో ఏమని ఉంటుందంటే, దిక్కు లేని వారి ప్రార్థన నేను ఆలకిస్తాను, వారి ప్రార్థన వైపు నేను తిరిగి ఉన్నాడు అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే దిక్కు లేని భేదోళ్ళు ఉంటారో వాళ్ళ ప్రార్థనే నా దేవుడు ఆలకిస్తాడు. స్తోత్రం. నువ్వు విశ్వాసాన్ని కోల్పోయి ఏం చేయాలంటే, విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు నువ్వేం చేస్తావంటే ఎవరిని పడితే వాళ్ళ వరకు తెచ్చేస్తావు. నీ మూలాన వచ్చింది ఈ దరిద్రత అంతా, నీ మూలన ఈ పేదరికం అంతా, నీ మూలన ఈ అప్పులు, నీ మూలనే సమస్యలు, నీ మూలన అంట పాట పాడతాడు. ఆడు ఆత్మీయుడైతే నిలబడతాడు, శరీరానుసారం కలిగినోడైతే ఏమైద్దమ్మా? ఆడు చూస్తాడు. ఆడు కూడా బాబు నీకు దండం. చాలా పోటుగాడండి, చాలా కష్టపడతాడండి. నువ్వు ఎక్కిరింతలుగా మాట్లాడకూడదు మనుషులు. ఆమేనండి. ఈ రోజున మనం దేవుడు మనకి అన్నం ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, నివాసం ఇచ్చాడు. నేను ఇవ్వాల్సింది ఇచ్చాడుగా. యుద్ధంలో చూడండి, గాజాలో ఆ ప్రాంతంలో జనాలు బాబు ఎవరన్నా కొంచెం రొట్టెలు అని పెట్టండి, ఆహారం పెట్టండి కొంచెం అని పరిగెడుతున్నారు. బళ్ళు మీద సామానాలు అవి పట్టుకెళ్ళి. ఉంటాకి నేడ, తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు. మరి నీకు అన్నీ ఇచ్చినా సరే ఇంకా ఇవ్వలేదు. జలగ జపం చేస్తున్నారు. ఇంకా ఇమ్మో కానీ రానే పోనే. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఆయన కొన్ని రోజులు సముద్ర పొట్టుని ఇసుకలో కూర్చుని ప్రార్థన చేసేవాడు పౌలు గారు. ఇసుక తప్పల మీద కూర్చుని ఒక రోజున వాడ పగిలిపోతుంటే వాడలో కూర్చుని పగిలిపోతున్న వాడలో కూడా దేవుడికి ప్రార్థన చేసేవాడు. దేవుని స్తోత్రం. వాడ పగిలిపోయి అందరూ వాడ కొట్టుకుపోతుంటే ఆ నీళ్ళలో దూకి ఈదుకుంటా ప్రభా స్తోత్రమైన ప్రభా వందనాలయ్యా అని ఈదుకుంటూ వెళ్ళిపోయిన సందర్భాలు మనం వెళ్తామా? వాడ పగిలిపోతే ఎక్కడ ఉన్నావయ్యా నువ్వు? వాడ పగిలితుంటే పట్టుకోలేదు అంటావు నువ్వైతే. దేవుని స్తోత్రం. అవునా కాదా? వాడ పగిలిపోయి కొట్టుకుపోతుంటే నువ్వు పట్టుకోలేదు అని అంటాం మనమైతే. వాడ పగిలిపోయి కొట్టుకుపోతున్నప్పుడు కూడా ఆయన ఈదుకుంటా ఒడ్డుకెళ్ళి ఆ ఇసుక తెప్పల మీద ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి పౌలు గారు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందమ్మా? అలాంటి విశ్వాసం మనకు ఉండాలి. ఆమేనానండి. నువ్వు విశ్వాసం నీలో ఎక్కువగా ఉందనుకోండి, ఇక అద్భుతాలు భయంకరంగా జరిగిపోతాయి నీకు. ఆమేనానండి. అర్థమవుతుంది నేను చెప్పింది? ఇక అద్భుతాలు నమ్మాలి, అద్భుతాలు జరుగుతానే ఉంటాయి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా.
మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా వచ్చాడంట ఈ లోకానికి. బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అసలు ఏమీ లేనివాడికి దేవుడు అన్ని ఎలాగిస్తాడు? డౌట్ వచ్చింది ఎప్పుడన్నా నీకు? ఏమీ లేనివాడికి అన్ని దేవుడు ఎలాగిస్తాడు? ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి. కరెక్ట్గా సమయం వస్తుంది, ఒక సమయం. ఆమె అందరూ కరెక్ట్గా ఒక సమయం వస్తుంది. సమయం వచ్చాక అదురు చూసి ఏసయ్య ఏమంటాడు? ఇప్పుడే వల అంటాడు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు వల అంటాడు ఏసయ్య. ఎక్కడేమన్నాడు ఏసయ్య? వల. కరెక్ట్గా అక్కడ వల వేస్తే మొత్తం ఏమైతే కోల్పోయాం అన్ని డబ్బులు వచ్చేస్తాయి. ఆమె దేవుడి స్తోత్రం. ఒక్క ఆలోచన చెప్తాడు అదురు చూసి దేవుడు. కరెక్ట్గా ఇలా చేయంటాడు సమయం వచ్చినప్పుడు. అది ఫాలో అయితే మనం అన్నీ మొత్తం ఏమేమైతే కోల్పోయాం అన్ని మరలా దేవుడు ఇచ్చేస్తాడు. దేవుడు స్తోత్రం. కంగారు పడొద్దు, ఏమీ లేవు అనుకోవద్దు. పేతురు గారు కూడా ఏమీ లేకుండా ఉసూరుమంటా ఉన్నాడు. రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, ఒక చేప పడలేదు. కనీసం కూరకైనా ఒక చేప పడద్దు అనుకుని కూరకు కూడా ఈరోజు కనీసం కూరకు కూడా అని చెప్పి ఉసూరుమంటా ఉన్నాడు దోనిలో. ఆ దోనినే యేసయ్య కోరుకున్నాడు అండి. దేవునికి స్తోత్రం. ఏ దోనైతే ఉసూరుమంటా ఉందో, ఏ దోనైతే ఆహారం లేకుండా ఉందో, ఏ దోనిలో అయితే పేతురు హృదయంలో నిరాశ ఉందో ఆ దోనుడే దేవుడు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమన్నాడంటే పేతురు, ఇదిగో నీ దోని లోతులకు నడిపించు అన్నాడు. రాత్రంతా ప్రయాసపడ్డాను ప్రభు, ఏ ప్రయోజనం లేదయ్యా, అయినా సరే నీ మాట చొప్పున నేను వలవేస్తున్నానయ్యా అన్నాడు. దేవుని స్తోత్రం. అయినా పర్లేదు, అయినా సరే నీ మాట చొప్పున నేను వలవేస్తున్నానయ్యా అని యేసయ్య మాటకు లోపడ్డాడు పేతురు. వల ఏంగానే అక్కడ 153 చేపలు పడి అంట. దేవుని స్తోత్రం. చేప కూడా లేదు. ఎన్ని చేపలు పడి? 153 చేపలు. దేవుని స్తోత్రం. అంటే తగిన సమయం వచ్చినప్పుడు యేసయ్య మనకు ఆలోచన చెప్తాడు. ఆయన ఆమేనానండి. ఎలా వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు. అదొక్కడ ఫాలో అయితే చాలు, మన మొత్తం అన్ని కూడా మొత్తం ఏమైతే పోయినాయి, ఏమైతే మనం పోగొట్టేసుకున్నాం మన జీవితంలో ఇప్పటి వరకు అన్నీ మరలా దేవుడు మళ్ళీ తిరిగి మనకే ఇస్తాడు. దేవుడి కొద్ది మాటలో దీవించును గాక. దేవుడికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభా వందనాలయ్యా, ప్రభా నీకు స్తోత్రాలయ్యా, ప్రభా ఇదిగోనైనా మాతో మాట్లాడవయ్యా వందనాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, ఏమీ లేవు అని బాధపడద్దు. నువ్వు ఉన్న దానిలో సంతృప్తి కలిగి ఉండు. నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నా ప్రభు సర్వశక్తి కలిగిన వాడు. నా ప్రభువుకి అసాధ్యమైంది ఏదీ లేదు కుమారుడా. ఇదిగో బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే ఉన్నవి. తగిన సమయం వచ్చినప్పుడు వల ఎక్కడేయాలో నా దేవుడు చెప్తాడు. అది నువ్వు ఫాలో అయితే చాలు. ఇదిగో సమస్యాన్ని దేవుడు నీకు రెస్టోరేషన్ చేస్తాడు. సమస్యాన్ని దేవుడు నీకు సమకూరుస్తాడు. ఆయన అయితే నీకు ఉన్నత స్థితి, ఇదిగో నీ ఉన్న స్థితిలో ఏం చేయాలంటే, ప్రభా నాకు సంతృప్తిని కలిగించయ్యా, యేసయ్యా నేను ఉన్న స్థితిలో నాకు సంతృప్తిని కలిగించయ్యా అడగండి అందరూ. యేసయ్యా నేను ఉన్న స్థితిలో నాకు సంతృప్తిని కలిగించు అయ్యా. యేసయ్యా. అందరూ ఎంత మంచి దేవుడు మన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత దయ కలిగిన దేవుడు. గొప్ప దేవుడానికి వందనాలయ్యా, దయ కలిగిన దేవానికి వందనాలయ్యా, పరిశుద్ధుడానికి వందనాలయ్యా. యేసయ్యా నాతో మాట్లాడవయ్యా, నీకు వందనాలయ్యా. ఇదిగో నా దేవుడు నీకు సమృద్ధిగా ఆహారం ఇస్తాడు. ఆయన వస్త్రాలు ఇస్తాడు. ఇదిగో సమస్తాన్ని ఇస్తాడు ఆయన. ఇదిగో యోబు అన్నీ పోయినప్పటికీ కూడా దేవుని దూషించలేదు. ఇదిగో యెహోవాయే ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు అన్నాడు, కానీ మరో మారు మాట మాట్లాడలేదు. అందుకే దేవుడు సమస్తాన్ని మరలా ఇచ్చాడు. ఇదిగో నీవు అవిశ్వాసంగా ఉన్నావా, ప్రభా నా అవిశ్వాసాన్ని క్షమించయ్యా. అయ్యో నేను ఎంతో కష్టపడ్డాను, నా కష్టం వృధా అయిపోయింది, నా ఆస్తులన్నీ పోయింది, నా దగ్గర ఏమీ లేదు ప్రభా నువ్వు అనుకుంటున్నావేమో. ఇదిగో నా ప్రభు అయిన యేసయ్య ఆయన ఉంటే చాలు, సమస్త వచ్చేస్తే మరలా. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నా ప్రభు యందే ఉన్నవి. ప్రభా నీకు వందనాలయ్యా, ప్రభా నీకు స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేసుకున్నాడు. ఇదిగో పేతురు అన్నాడు, యేసయ్యా నేను రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, అయ్యా నాకు ఏ ప్రయోజనం లేదయ్యా, అయినా నీ మాట చొప్పున నేను వలవేస్తున్నానని అంటున్నాడు పేతురు. ఇదిగో పేతురుకున్న విశ్వాసం నీకుందా? యోబు గారికి ఉన్న విశ్వాసం నీకుందా? ఇదిగో నీ విశ్వాసం కోల్పోని వ్యక్తిగా నీవు ఉన్నావా? ప్రభా నీకు వందనాలయ్యా, ప్రభా నీకు స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. తండ్రి నీకు వందనాలయ్యా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా.
అయా సహాయం చేయనైనా. అయా నా ధైర్యం నీవే ప్రభా. యేసయ్యా నా ఆధారం నీవేనయ్యా. యేసయ్యా నా సమృద్ధి నీవేనైనా ప్రభా. నా సంతృప్తి నీవేనైనా. ఆయన మాట వింటే చాలు, సమస్తాన్ని సమకూర్చే దేవుడు ఆయన. ఆయన మాట విని కుమారుడా చాలు, ఆయన మాట విని కుమార్తె చాలు, దేవుడు సమస్తాన్ని నీకు సమకూరుస్తాడు. తండ్రి నీకు వందనాలయ్యా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా, తండ్రి నీకు వందనాలయ్యా. యేసయ్యా మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా, మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. వెళ్ళి కూర్చోండి. తండ్రి నీకు వందనాలయ్యా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా, ప్రభా నీకు వందనాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం.